సర్వోన్నతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామాన్ని బట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా నా శుభాలు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో చక్కటి దేవుని యొక్క వాక్య సందేశాన్ని వినగలిగే ఈ అనుకూలతను, ఈ అవకాశాన్ని ఆ కృప కలిగిన ప్రభు మన జీవితంలో ఆ కృపామయుడు ప్రసాదించినందుకు దేవాది దేవునికి ధన్యవాదాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క వాక్యాన్ని మనము విని దీవించబడి, మనము మన కుటుంబ సభ్యులు దేవుని చేత మనము దీవించబడి అత్యున్నతమైన ఆశీర్వాదాన్ని మనము దేవుని ద్వారా పొందుకుందాం. ఈ దినపు వాక్య ధ్యానముగా ఒక్క వాక్యమును మనము చదువుకొని ముందుకు ధ్యానాన్ని కొనసాగిద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచన భాగం. ఆదికాండం 49:22లో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యోసేపు ఫలించెడు కొమ్మ, ఓటి వద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అని బైబిల్ గ్రంథంలో ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎందుకు యోసేపు గురించి మనం ఈ వాక్యంలో చూడగలగాలి అని మనం ఆలోచన చేయగలిగితే, యోసేపు దేవుని కొరకు నమ్మకస్తుడు, నమ్మకమైన వ్యక్తి. విశ్వాసంలో, భక్తిలో, ప్రార్థనలో, దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎంత నమ్మకస్తుడో అని మనం ఆలోచన చేసినట్లయితే, తన జీవితంలో ఎన్ని శ్రమలు, ఎంత నష్టం, కష్టం వచ్చినప్పటికీ కూడా అవన్నీ అధిగమించి దేవుని కొరకు నమ్మకంగా జీవించే ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తిగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఈయన కలిగిన గుణగణాలను బట్టి దేవాది దేవుడు తన జీవితంలో తన తండ్రి ద్వారా పొందుకున్న అత్యున్నతమైన ఆశీర్వాదం ఏంటి అని మనం చూడగలిగితే, యోసేపు ఫలించెడు కొమ్మగా ఆయన ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో ఈ మాటను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఒక వ్యక్తి దేవునిలో ఫలించాలి అని అంటే కొన్ని దైవికమైన నియమాలు ఆ వ్యక్తి తప్పనిసరిగా దేవుని కొరకు కలిగి ఉండాలి. ఈ రోజున ఒక వ్యక్తి యోసేపు వలె దీవించబడి ఆశీర్వాదాన్ని పొందుకొని ఆ కృప మన జీవితంలో ఉందా లేదా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు యొక్క జీవితం అంచులుగా ప్రతి క్షణము కూడా దేవుని వైపునకు ప్రతి అడుగు కూడా వేసుకుంటూ యోసేపు ముందుకు దేవుని ద్వారా వెళ్ళగలిగి ఉన్నాడు. యోసేపు యొక్క జీవితంలో ఎక్కడ కూడా నష్టం, శ్రమ, ఉపద్రవం, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు జరిగినప్పటికీ కూడా తన అడుగులు ఎక్కడ తడబడకుండా దేవుని కొరకు ముందుకు వేయటానికి భక్తుడు ఎక్కడ కూడా భక్తి విషయంలో ఓడిపోకుండా, వాటిమి పాలు కాకుండా ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తూ వచ్చాడు. యోసేపు అనే మాటకు అర్థం ఏంటి అని మనం చూడగలిగితే, అభివృద్ధి, ఆశీర్వాదము అని ఈ మాటకు బైబిల్ గ్రంథంలో అర్థం ఆ విధంగా ఉంది. యోసేపు అనగా ఫలించెడు కొమ్మ, ఫలభరితమైన అని తన మాటలోనే, తను దీవెన పొందుకున్న ఆ విషయంలోనే తన ఆశీర్వాదం ఏమై ఉందో ఆ ఆశీర్వాదం తన పేరులోనే గుప్తమై ఉంది అని మనం ఈరోజు గ్రహించి ఆలోచించాలి. ఈ రోజున ప్రభు బిడ్డలమైన మనం దేవుని కొరకు ఈ విధంగా దీవెన పొందుకొని ఆశీర్వాదాన్ని పొందుకుంటే నిజంగా మన జీవితాలు దేవుని కొరకు ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఆయన సహాయము చేస్తాడు.
ఈ రోజున ఒక వ్యక్తి దేవునిలో ఫలించాలి అని అంటే కష్టములో, శ్రమలో, ఇబ్బందులో, ఆర్థిక సమస్యల్లో, అప్పుల బాధల్లో, భౌతికంగా, శారీరకంగా, మానసికంగా వస్తున్న ప్రతి శ్రమలో కూడా క్రైస్తవుడు తట్టుకొని, తాలుకొని ఉండగలిగితే నిజంగా ఆ జీవితం ఎంతైనా దేవుని కొరకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉంటుంది. అందుకనే యోహాను సువార్తలో 15వ అధ్యాయం మొదటి వచ్చిన భాగంలో మనం వాక్యాన్ని చూడగలిగితే, ద్రాక్షావల్లైన నేను, తీగెలు మీరు, నాలో ఫలింపని ప్రతివాడు కూడా, నాలో ఒక వ్యక్తి నిలిచి ఉండకపోతే ఆ వ్యక్తి దేవుని ద్వారా ఫలించడు అని చెప్పి ఆ విధంగా చెబుతూ ఉంటున్నాడు. దేవునిలో ఒక వ్యక్తి నిలిచి ఉంటే ఆ వ్యక్తి దేవుని కొరకు ఫలిస్తాడు అని భక్తుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక వ్యక్తి దేవుని కొరకు ఫలించాలి అని అంటే ఆ వ్యక్తి దేవునిలో స్థిరంగా, దృఢంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి దేవుని ద్వారా ఫలించడానికి ఒక చక్కని అనుకూలతను, అవకాశాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. యేసయ్య ఇంకా మాట్లాడుతున్న మాట ఏంటి అని మనం చూడగలిగితే, మీరు నాలో, నా వాక్యము మీలో ఉన్న ఎడల మీరు బహుగా ఫలిస్తారు. అప్పుడు మీరు ప్రభుని ఏదైతే మీరు అడుగుతూ ఉంటున్నారో అది మీ జీవితంలో దేవుడు తప్పనిసరిగా చేస్తాడు అని చెప్పి యేసయ్య ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. మన హృదయ వాంఛ, మన మనసులో ఎటువంటి కోరిక, ఆలోచన, ఉద్దేశాన్ని మనము కలిగి ఉన్నాము, ఇవన్నీ కూడా మనము ప్రభులో ఉండి, మనలో ఆయన వాక్యము ఉండి, ఆయన మనలో ఉండగలిగితే అప్పుడు మాత్రమే ఆ జీవితం మనకి లభ్యమవుతుంది, మనము ఫలిస్తాము అని చెప్పి ఆ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. యోసేపు జీవితంలో అదే జరిగింది. ఎన్నో శ్రమల్లో, నష్టాల్లో, కష్టాల్లో, ఇబ్బందులు కూడా దేవుణ్ణి అంటుకొని, దేవుల్లో నిలవగలిగి, దేవుల్లో తాలుకొని, దేవుని యొక్క సన్నిధిలో ఎప్పటికీ అని విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిలోనే యోసేపు తన జీవితాన్ని ముందుకు దేవుల్లో కొనసాగించాడు. యోసేపు జీవితం దేవునికి కానీ, దేవుడు యోసేపునికి కానీ ఇప్పుడు కూడా ఎడబాయలేదు అని ఈరోజు మనము గమనించి మనం ఈ దినం ఆలోచన చేయగలగాలి. ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవ జీవితంలో ప్రతి బిడ్డ కూడా ఆ విధంగా దేవుల్లో ఈ విధంగా జీవితాన్ని అలవరుచుకొని ముందుకు క్రీస్తులో కొనసాగాలి. అందుకని యోసేపు అటువంటి జీవితం ఎంత నష్టమైనా, ఎంత కష్టమైన దేవుని కొరకు నిలిచి ఉన్నాడు కనుక ఆయన ఆ విధంగా ఫలించాడు అని చెప్పడానికి ఎన్నో అవకాశాలు మనము చూస్తూ ఉంటున్నాం. ఇంకా వాక్యంలో మనం చూడగలిగితే, అతడు ఓట యొద్ద ఫలించెడి కొమ్మ అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. ఓట యొద్ద ఒక చెట్టును నాటగలిగితే ఆ చెట్టు ఏమవుతుందంటే అది ఫలించి, విస్తరించి, శాఖోపశాఖలుగా అది అభివృద్ధిపరచబడి అనేక మందికి ఫలాలను, నీడను అది ఇప్పుడు కూడా అందిస్తూ ఉంటుంది. ఈరోజు క్రైస్తవుడు దేవుని కొరకు ఫలాలు, దేవుని కొరకు కొన్ని కృపలు, కొన్ని ఆశీర్వాదాలు పొందుకున్న వ్యక్తిగా ఈరోజు ఉండాలి. ఈరోజు క్రైస్తవుని యొక్క నీడలో కొంతమంది నివసించగలగాలి. కొంతమందికి క్రైస్తవుడు ఆశ్రయంగా ఈరోజు ఉండగలగాలి. ఆ విధంగా క్రైస్తవుడు కొంతమందికి ఆశ్రయంగా, ఆధారంగా ఉండగలిగితే ఆ చూసిన దేవుడు సంతోషించి నిజంగా ఆయన ఆనందిస్తాడు. ఒక వ్యక్తి అనేక మందికి ఆశ్రయంగా, ఆధారంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అని మనం ఆలోచన చేయగలిగితే
బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఆ మాట ఏంటి అని మనం చూడగలిగితే, ఊట యొద్ద ఫలించేటి కొమ్మ అని బైబిల్‌లో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఒక వ్యక్తి ఊట కలిగిన స్థలములో, నీటి ఊట కలిగిన స్థలములో, నీరు కలిగిన స్థలంలో ఒక వ్యక్తి నాటబడితే మొక్క వలె, ఆ మొక్క ఎప్పుడు కూడా ఏ విధంగా ఎండిపోకుండా, అది పాడైపోకుండా, అది ఎదుగుతూ ఫలిస్తూ ఉంటుందో, ఈరోజు క్రైస్తవుడు కూడా ఊట యందు నాటబడి ఉండాలి, ఫలించాలి అని అంటే, ఆ విధంగా ఒక వ్యక్తి దేవుని కొరకు ఉండాలి అని బైబిల్ గ్రంథం ఆ విధంగా ఈరోజు మనతో దైవవాక్యం మాట్లాడుతూ ఉంది. అనగా ఒక మాటలో చెప్పాలంటే, ఈ ఊట ఎవరు అని మనం చూడగలిగితే, దేవుడు జీవపు ఊట, జీవజలపు ఊట, జీవజలం, జీవపు ఊట కూడా ఆయనే. ఆ జీవపు ఊటగా పిలువబడే ఆ యేసుక్రీస్తులో ఒక వ్యక్తి తన జీవితాన్ని నాటుకొనగలిగితే, స్థిరపరచుకుంటే, ఊట అయిన క్రీస్తు ఆ మనుషుని జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా, ఫలభరితంగా, దేవుని ద్వారా దేవుని పొందడానికి ఆ మనుషునికి దేవుడు అప్పుడు సహాయం చేస్తాడు అని మనము గమనించి ఆలోచించాలి. యోసేపు ఎందుకు ఫలించాడు అని మనము చూడగలిగితే, యోసేపు దేవునితో ఉన్నాడు. రెండవది, ఊటనబడి ఆ దేవునిలో ఆయన స్థిరంగా నాటబడి బలంగా ఉన్నాడు. ఈరోజు ఒక వ్యక్తి ఆ విధంగా ఉండగలిగితే, ఆ చెట్టు కొమ్మలు ఏ విధంగా గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తాయో, ఈరోజు క్రైస్తవుడు కూడా సరిహద్దులు దాటి, సమాంతర రేఖలు దాటి, ఈరోజు క్రైస్తవుడు హద్దులు, అవరోధాలు ఇవన్నీ దాటుకొని తన అభివృద్ధిని అనేక మంది చూసే విధంగా, ఈరోజు ఒక వ్యక్తి జీవితాన్ని దేవుని కొరకు ఆ విధంగా జీవించగలిగే గొప్ప అవకాశం ఉందని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా మాట్లాడుతూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ ఊట యొద్ద నాటబడి ఆ చెట్టు ఏ విధంగా దాని రెమ్మలు గోడల మీదకు ఎక్కి వ్యాపించునో, ఈరోజు అదేవిధంగా క్రైస్తవుని యొక్క అభివృద్ధిని అనేక మంది చూడగలిగే విధంగా మనము దేవుని కొరకు మహిమకరంగా జీవిస్తాము అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఈరోజు అనేక మంది క్రైస్తవులు వారు పొందిన దీవెన, ఆశీర్వాదం అంతంత మాత్రాన్నే, కొద్దిగా మాత్రమే. ఈరోజు వాళ్ళు పొందిన ఆశీర్వాదం గోడ కూడా దాటటం లేదు. అనగా అర్థం ఏంటంటే, మన ఆశీర్వాదాలు అనేక మంది కనిపించే విధంగా, అనేక మందికి కనబడే విధంగా, మన ఆశీర్వాదాలు మన కుటుంబానికి, మనకి పరిమితమైపోతూ ఉంటున్నాయి. మన ఆశీర్వాదం ఎవరు కూడా చూసే విధంగా మనము దేవునిలో అంతగా అభివృద్ధిని పొందలేకపోతూ ఉంటున్నాం. అనగా అర్థం ఏంటంటే, మన అభివృద్ధి అనేక మంది అది చూసే విధంగా తేటతెల్లంగా మన అభివృద్ధి లేదు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి. కనుక ఈరోజు క్రైస్తవుడు అనేక మంది తన అభివృద్ధిని చూసే విధంగా, ఆ చెట్టు రెమ్మలు ఏ విధంగా గోడను ఎక్కి ఆ మీదకు కనిపిస్తూ ఉంటున్నాయో, ఈరోజు ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉన్న దేవుని ఆశీర్వాదం కూడా ఆ విధంగా బయటకు కనిపించాలి అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో యోసేపు అంతటి దేవుని ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్న వ్యక్తిగా ఉన్నాడని ఈరోజు మనం ఈ వాక్యాన్ని బట్టి చూడగలుగుతూ ఉంటున్నాం. గనుక ఒక వ్యక్తి దేవుని కొరకు దేవునిలో దైవికంగా ఈరోజు యోసేపు వలె మనము కూడా దీవించబడాలి అని ఆ మంచి ఉద్దేశంతో మనము ప్రభులో మన జీవితాన్ని ఇంకా దేవుని కొరకు మనం ముందుకు
కొనసాగిద్దాం.